सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ఇప్పుడు మనం అంతా సృష్టిని చూస్తున్నాం కదా. సృష్టి కారణం ఏంటి, ఎలా అయింది, ఇది ఏంటి విశేషం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకని సృష్టికి ముందు అసలు ఏముంది అనేది తెలుసుకోవాలి. అక్కడి నుంచి వద్దాం. సృష్టి అసలు లేనప్పుడు దానికే మనకి ప్రమాణం చాందోగ్యోపనిషత్తులో సదేవ సౌమ్య ఇదమగ్రమాసి అంటే సత్. ఇదం అంటే ఇది ఇది అని మనం అన్నీ చూస్తాం కదా. ఇది ఇది అంటాం. ఇది కుర్చీ ఉంది, అది ఉంది, ఇది ఇది అంటాం. ప్రపంచాన్ని మనం చూసేదానన్నా ఇది అంటాం. ఇది ఇదమగ్రే ఆసీత్ అంటే సదేవ అంటే సత్తు మాత్రమే ఉంది. ఇది ఇదం అనే పదార్థం పుట్టకముందు ఏముందంటే కేవలం ఆ సత్తు మాత్రమే ఉంది. సత్ అంటే ఆ చైతన్యం, ఆ సచ్చిదానంద స్వరూపం మాత్రమే ఉన్నది, ఇంకేమీ లేదు. సద్ ఏవ సౌమ్య ఇదమగ్రం ఆసీత్ అంటే ఇదం అనే పదార్థం రావటానికి ముందు అంటే ఇదం అంటే సృష్టి. సృష్టి రావటానికి ముందు ఏముంది అంటే కేవలమైన సచ్చిదానంద స్వరూపం మాత్రమే ఉంది. అప్పుడు ఆయనలో ఒక సంకల్పం వచ్చింది. ఏంటంటే ఏకోహం బహుశ్యామ, నేను ఏకం. సదేవ సౌమ్య ఇదమగ్రమాసిత్ ఏకమేవ అద్వితీయం అంటే ఏకం ఏమీ లేదు, ఆయన మాత్రమే ఉన్నారు. అద్వితీయం రెండో వస్తువే లేదు ఇంకా. అప్పుడు ఆయనలో ఒక సంకల్పం వచ్చింది. ఏంటంటే ఏకోహం బహుశ్యామ, నేను అనేకం అవ్వాలనుకున్నాను. ఏకోహం నేను ఒక్కడనే, కానీ బహుశ్యామ అనేకం అవ్వాలనుకున్నాడు. సరే అనేకమైన జీవులు వచ్చేసారు. ఏమైంది, ఆ జీవులు అలాగనే ఉండిపోయారు. ఆయన అంతవరకు సంకల్పించాడు. ఏకోహం భవిష్యామ అనుకున్నాడు, అలా ఉండిపోయాడు. జీవులందరూ ఆ సచ్చిదానంద స్వరూపంలో వచ్చేసారు. వచ్చేసి వారందరూ అలాగా సచ్చిదానంద స్వరూపులుగా వాళ్ళు మిగిలిపోయారు. అలాగా ఆ ఆనందంలో వాళ్ళు అలా ఉండిపోయారు. వాళ్ళు కూడా సచ్చిదానంద ఆ జీవులు కూడా ఏకోహం భవిష్యామ నేనే అన్నీ అవుదాం, అనేకం అవుదాం అనుకున్నాడు. అనేకం అయ్యాడు. తర్వాత ఇంక సంకల్పించకపోతే అంతా జీవులు అందరూ అలాగా ఆనంద స్వరూపంలో అలా ఉండిపోయారు. ఎంతకాలం ఉన్నారో తెలియకుండా అలా ఉండిపోయారు. అది మనం చెప్పుకోవాలంటే 1000 సంవత్సరాలు అవ్వచ్చు. అలాగా ఆనందంగా ఆయనలోనే ఉండిపోయారు. వాళ్ళు ఇంకేమీ చేయలేదు. వాళ్ళు కూడా అలాగా ఆనంద స్వరూపులుగా మిగిలిపోయారు. అప్పుడు మళ్ళీ ఆయనకి ఇంకొక సంకల్పం వచ్చింది. తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి తత్సృష్ట్వా తదేవ అనుకున్నాడు. నేను ఇంకా విస్తరిస్తాను. ఇంకో సంకల్పం వచ్చింది ఆయనకి. నేను ఇంకా విస్తరిస్తాను అనుకున్నాడు. ఈసారి ఎలా విస్తరించాలనుకున్నాడు? ఒక సాత్వికమైన లోకాన్ని సృష్టించేశాడు. కేవలమైన సాత్వికమైన లోకాన్ని సృష్టించేశాడు. జీవులందరికీ చెప్పాడు, మీరందరూ ఆ సాత్వికమైన లోకంలోకి వెళ్ళండి. ఈ జీవులందరూ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆ సాత్వికమైన లోకంలోకి వెళ్ళండి. వాడికి వెళ్ళినప్పుడు మీకు మర్చిపోతారు, మీ యథార్థమైన ఆనంద స్వరూపాన్ని మర్చిపోతారు. ఈ సాత్వికమైన ఆవరణం మిమ్మల్ని కప్పేస్తుంది. మీరు ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆనందం అంతా ఆ లోకాన్ని అనుభవిస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు ఆ లోకంలో గురించి సంశయం వస్తుందో, ఏంటి ఈ లోకం ఏంటి ఇంతేనా అనిపిస్తుందో, అప్పుడు మీకు ఈ లోకంలో బయటపడాలని మీకు అనిపిస్తుందో, అప్పుడు మీకు గురువులు తారసపడతారు. వారి ద్వారా మళ్ళీ మీరు నన్ను చేరుకుంటారు అని చెప్పారు. అందరు జీవులందరూ వెళ్ళిపోయారు సాత్వికమైన లోకంలోకి. అక్కడ సాత్వికం మాత్రమే ఉంది. సాత్వికమైన పదార్థాలు, మనుషులంతా సాత్వికులే. వారికి ఇంక దేనికి కష్టపడే పనే లేదన్నమాట. అన్నీ వ్యవసాయం కూడా చేసే పని లేదు, అన్నీ సులభంగా లభించేస్తుంది. అక్కడ ఉన్న సాత్వికమైన ఆహారాలు ఉన్నాయి, పానీయాలు ఉన్నాయి, తర్వాత సాత్వికమైన సంగీతం, ఆటలు, పాటలు, నృత్యం అన్నీ ఉన్నాయి. అలాగే ప్రతిదీ సాత్వికం. అక్కడ దోషం అనేది ఏమీ లేదు, రాగద్వేషాలు ఏమీ లేవు ఎవరికి. అంతా సాత్వికమైన స్వరూపంగా ఉన్నారు. ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అనుభవిస్తూ ఉన్నారు. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతిదీ అంత సాత్వికమే కదా. ప్రతిదీ ఆనందిస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. అలా మునిగిపోయారు. వాళ్ళ ఆనంద స్వరూపాన్ని మర్చిపోయి అట్లా దాంట్లో ఉండిపోయారు. అలా అనుభవిస్తూ ఉన్నప్పుడు వారిలో కొందరికి ఒక సంశయం వచ్చింది. ఏంటి, మనం ఆనందంగా అనుభవిస్తున్నాం,
కానీ ఈ వస్తువులను ద్వారా ఆనందం కావాలన్నప్పుడల్లా ఏదో ఒక వస్తువుని ఆశ్రయిస్తున్నాము, ఆ వస్తువు అనుభవిస్తున్నాము, మళ్ళీ ఆనందం పోతుంది. ఏదో ఒక అపూర్ణత ఉందే ఈ లోకంలో అనిపించింది వాళ్ళకి. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏదో ఆనందం కావాలంటే ఏదో ఒక వస్తువు ఉంది, ఆట ఆడుతున్నాం, పాట ఆడుతున్నాం, ఏదో తింటున్నాం, ఆనందంగా జీవిస్తున్నాం, ఏ కష్టం లేదు అక్కడ. కానీ ఏదో ఒక అసంతృప్తి ఉందన్నమాట వాళ్ళకి. ఆనందం కావాలంటే ఎప్పుడు ఏదో ఒక వస్తువు అనుభవిస్తున్నాము, మళ్ళీ ఆ వస్తువు అనుభవించిన తర్వాత మళ్ళీ ఆనందం పోతుంది. ఆ పరిపూర్ణ సుఖం ఏదో లోపం ఉందే, ఏదో కొంచెం లోపం ఉందే, దోషం ఉందే అనిపించింది కొంతమందికి, ఆ జీవులకి కొంతమందికి అనిపించింది అనమాట. అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సరే, పూర్తి ఎప్పుడు ఆనందమయంగా ఉండాలంటే ఏం చేయాలి అని వాళ్ళకి ఆలోచన వచ్చింది. అప్పుడు అలా సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక పర్వతం మీద కొంతమంది మనుషులు సంచరిస్తున్నారు. వాళ్ళని అడుగుదాం పద, వాళ్ళకేమైనా తెలిసేమో అని. వాళ్ళని సమీపిస్తే వాళ్ళంతా ఎవరు? కొంతమంది ధ్యానం చేస్తున్నారు, కొంతమంది ఏదో చేస్తున్నారు. ఎవరు వీళ్ళు అంటే వాళ్ళు మేము ఋషులమే అని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు తపస్సు ధ్యానంలో ఉన్నారు. ఇట్లా మాకు సంశయం వచ్చింది, మాకు తీర్చాలి, మీకేమన్నా తెలుసా అంటే, మాకు తెలిసినాయి. మీకు సాత్వికం అనే అంతా లోకం బాగానే ఉంది, సాత్వికం అనే ఆవరణ కప్పేసింది, మీ నిజ స్వరూపాన్ని మీరు మర్చిపోయారు, మీకు మేము ఉపదేశిస్తాము అని రహస్యాన్ని చెప్పారనమాట. ఆత్మవిచారం చేసేసి మీరు మీ ఆనందమయ స్వరూపంలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోయి సదా ఆనందమయంగా ఉండే ఉపాయం మా దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఉపదేశించి చెప్పారు. ఆత్మవిచార మార్గం, మీరు ఇది సీమితమైన శరీరం కాదు, మనస్సు కాదు, దీనికి అతీతంగా ఉన్న ఆత్మస్వరూపులు అని చెప్పి ఉపదేశించారు. వీళ్ళంతా సాత్వికులు కదా, ఏ దోషాలు లేవు, అశుద్ధి అనేది లేదు ఆ లోకంలో. వెంటనే వాళ్ళు గ్రహించేశారు, ఆ విచారణ మార్గంలోకి వెళ్ళారు, ఆ జ్ఞానాన్ని గ్రహించేశారు, ఆత్మస్వరూపులుగా అయిపోయారు. అందరికీ జ్ఞానం వచ్చేసింది. అంతే సాత్విక లోకం. సాత్విక లోకంలో అందరికీ ఇంకా రాలేదు, అందరికీ తెలిసిపోయింది. సరే, వీళ్ళందరికీ జ్ఞానం అయిపోయింది. సరే, వీళ్ళందరూ ఏం చేశారు? ఇంక మిగతా వాళ్ళందరికీ చెప్పేశారు, మిగతా సృష్టిలో వాళ్ళకి అందరికీ చెప్పేశారు. అందరూ సాత్వికులే కనుక వెంటనే అందరు గ్రహించేశారు. అందరికీ ఇంకా ఆనందమయంగా అలా ఉండిపోయారు. సృష్టి ముందుకే వెళ్ళట్లేదు, సృష్టి ఆగిపోయింది. అందరూ ఆ ఆనందమయ ధ్యానంలో ఉండి అందరూ పరమాత్మలు ఐక్యం అయిపోయారు, అలా ఉండిపోయారు. మళ్ళీ పరమాత్మలో ఇంకొక సంకల్పం వచ్చింది. మళ్ళీ అనుకున్నాడు ఆయన, తదైక్షత బహుశ్యాం ప్రజాయతే అనుకున్నాడు. మళ్ళీ నేను అలా సంకల్పించాడు అనమాట, నేను మళ్ళీ అనేకం అవుతాను. ఎందుకంటే వీళ్ళంతా వచ్చేసారు, సృష్టి ముందుకు వెళ్ళట్లేదు, సృష్టి అంతా ఆగిపోయింది. మళ్ళీ ఆనందమయంగా ఉన్నాడు ఆయన. మళ్ళీ సంకల్పించాడు, తదైక్షత బహుశ్యాం ప్రజాయతే, నేను అనేకం అయిపోతాను అని సంకల్పించాడు. మళ్ళీ అనేకమయ్యాడు. మళ్ళీ అనేకమై అంతటితో సంకల్పం ఆపి అలాగే ఉండిపోయారు. జీవులంతా ఆనందమయ లోకంలో ఉండిపోయారు, మరి ఆనందం అనుభవిస్తూ. మళ్ళీ ఆయన ఈసారి ఇంక కొత్త లోకం సృష్టిస్తాను అని మళ్ళీ సంకల్పించాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, నేనే ఈ సృష్టి అంతా అయిపోతాను, నేనే అన్ని జీవులుగా మారిపోతాను. అన్ని జీవులుగా ఆయన అయ్యాడు, సృష్టి అంతా ఆయన అయిపోయాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, తైత్తరీయ ఉపనిషత్తులో ఆయనే సృష్టించాడు, ఆయనే ఇదంతా అయ్యాడు. ఈసారి ఎలా సృష్టించాడు? కేవలం సాత్వికం కాదు, ఈసారి సాత్వికము, రజ